ఇక జనసేన పార్టీ బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన చర్చా వేదిక అనే సరికొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల వారీగా ఈ వేదికలను ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితో కలిసి అఖండ విజయమే లక్ష్యంగా క్యాడర్ను సన్నద్దం చేస్తున్నారు. జనసేన సైనికులకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ జనసేన చర్చా వేదికను తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలతో పాటు కార్యకర్తల కష్టనష్టాలను విని పరిష్కరించడమే దీని ముఖ్య ఉద్దేశం. స్థానికంగా సమస్యలు తొలగకుంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. నాయకులే స్వయంగా కార్యకర్తల వద్దకు వెళ్లి సమస్యలు వినడం దేశ రాజకీయ చరిత్రలోనే ఇదే ప్రథమమని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ ఆపరేషన్ కు వెళ్తూనే పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై నేతలకు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ముసుగులో సోషల్ మీడియాలో జరిగే అబద్దాల విష ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదవులు ఆశించకుండా కష్టపడే కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మాట్లాడాలని, ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని పవన్ తేల్చి చెప్పారు. అధినేత ఆదేశాలతో ఏలూరు జిల్లా కైకలూరులో చర్చా వేదికను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రారంభించారు. జనసేనలో ఎక్కడా గ్రూపు రాజకీయాలకు తావు లేదని, ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ వర్గమని స్పష్టం చేశారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం కలిసే చేసుకుంటాం, ఒక కుటుంబంలాగా చేసుకుంటాం. మనం ఇక్కడ ఒక నాయకత్వానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం, గ్రూపులకి ప్రాధాన్యత ఇచ్చాం అనే భావన దయచేసి ఎవరిలో కూడా కలగకూడదు. జనసేన పార్టీలో ఏ గ్రూపు ఉండదు. జనసేన పార్టీలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వర్గం తప్ప వేరే వర్గమే ఉండదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అభిమానంగా కొంతమంది కష్టపడి ముందుకొచ్చి స్వార్థం లేకుండా వాళ్ళు సంపాదించుకున్న 4 రూపాయల్లో పాపం ఫ్లెక్స్ కట్టుకుంటారు, 10 మంది కలిసి బైక్ ర్యాలీలు చేస్తారు, అభిమానంగా దండలేస్తారు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మనం ఒకరు నచ్చితే, మన పార్టీ కార్యక్రమాలు నచ్చితే మనం అందులో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాలు చేస్తాం తప్ప ఇక్కడ ఒక పదవి కోసమో లేదా ఒక వర్గం కోసమో రేపటి రోజున ఇక్కడ నాకే పట్టు వస్తుంది, నా వల్లనే ఇక్కడ పార్టీ నిలబడిందనే భావన రాకూడదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ తీవ్ర నష్టం చేకూర్చారని, నాటి అరాచకాలను, నిర్వీర్యమైన వ్యవస్థల పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని క్యాడర్ కు నేతలు పిలుపునిచ్చారు.